అదేంటోనండి పిల్లలు అమ్మా నాన్న చనిపోతే చనిపోరు, భర్త చనిపోయినా చనిపోరు, పిల్లలు చనిపోయినా చనిపోరు, ఇంకా దగ్గర స్నేహితులు చనిపోయినా చనిపోరు. కానీ భర్త కనుక ఏమన్నా అంటే మాత్రం వెంటనే లెటర్లు రాసేసి నన్ను భర్త అవమానించాడు లేకపోతే ఇవాళ కొట్టాడు అని చచ్చిపోతున్నారు. ఆలోచించండి. మీరు చనిపోయిన తర్వాత మీ అమ్మా నాన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రతి వీడియో బలహీనంగా ఉన్న ప్రతి ఆడపిల్ల, చేసుకోవాలనుకున్న ప్రతి ఆడపిల్ల నేను గూగుల్లోకి వెళ్ళో లేకపోతే యూట్యూబుల్లోకి వెళ్ళో దేంట్లోకి వెళ్ళో ఎలా చచ్చిపోవాలని పరిశోధన చేసే బదులు ఇట్లాంటి చనిపోవాలని వీక్ మైండ్ ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తారు అంటే చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఎలా ఫీల్ అవుతున్నారో, ఎలా బాధపడుతున్నారో, ఆ బాధపడిన తర్వాత వాళ్ళు వీడియోల్లోకి వచ్చి వాళ్ళ కన్న కూతుర్ల గురించి ఎంత బదన పడుతున్నారని ఒక్క ఆడపిల్లన్న వీడియోలు చూస్తే ఏ ఆడపిల్ల చచ్చిపోవాలనిపించదండి. అత్తగారింటికి వెళ్ళి ధైర్యంగా ఎదుర్కోండి. భర్త మంచివాడు కాకపోతే అందరూ వచ్చేస్తున్నారు 10 మందిలో చెప్పేసి వచ్చేసేయండి, నష్టమేం లేదు, తల్లిదండ్రులు చూసుకుంటారు. అన్న వదిన ఉండి మిమ్మల్ని చూసుకోలేదా? అమ్మా నాన్నే బయటకు వచ్చేసి అన్న వదిన దగ్గర నుంచి మిమ్మల్ని విడిగా పెట్టుకుని చూసుకుంటారు, నెత్తిన పెట్టుకుని. తల్లిదండ్రులు కడుపు కోత చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. అది ఎవ్వరూ భరించలేని విషయం. ఆలోచించండి ఆడపిల్లలు.